బాలమ్మ ఆంటీ, మనకి ఈ పని తప్పదా ఆంటీ? ఆడోళ్ళమై పుట్టినందుకు మనకి అన్ని పనులు మనమే జేయాలి. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకటం, ఆరేయటం. చాలు చాలులే అత్త, అన్ని నేను పనులు చేస్తుంటే నువ్వు మాటలతో చెప్తా తప్పించుకుంటా ఉన్నావు. మామయ్య ఏందో వీడియో అనేసరికి ఏంది మీ అత్తల గొడవలు గొడవ పడుతున్నారు? ఏదేమైతేనే ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? ఏంది దేవుడమ్మా ఆడోళ్ళందరికీ కష్టాలు. పొద్దున్న లేచిన టాంచి కసువులు ఒడవాలి, టీ పెట్టియాలి, మగోళ్ళకి క్యారేజీలు కట్టాలి, మళ్ళీ వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. మా ఆడవాళ్ళకే ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెట్టావు? పొద్దున్న లేచిన టాంచి మేము ఈ శాఖిట్ చేయాల్సిందేనా? మాకెప్పుడయ్యా ఈ శాఖిట్ తప్పేది? నవ్య, ఆ బకెట్లో నీళ్ళు పడబోసి బకెట్లు నీళ్ళు తోడమ్మా, ఈ బట్టలన్నీ బిండుదా. మనకి ఈ కష్టాలు తప్పవులే. మనం పొద్దున్న లేచిన టాంచి ఈ కష్టం చేయాల్సిందే. ఈ కష్టాలు తప్పనే తప్పు. ఏం చేస్తావు? ఆడోళ్ళకి పుట్టడం మన దరిద్రం. మగవాళ్ళు కానీ పుడితే ఏదో పని చేసి బజార్లో పోయి కూర్చునే వాళ్ళం. మన ఆడోళ్ళకి తప్పదమ్మా. కానీ కానీ అమ్మ మళ్ళీ వాన వచ్చేటట్టుంది. కాసేపు ఎండ కాసిద్ది, కాసేపు వాన పడిద్ది. మళ్ళీ ఆరపోతే మళ్ళీ ఆనకి బట్టలు ఉండవు. Oh my god. బాలమ్మ ఆంటీ, మనకి ఈ పని తప్పదా ఆంటీ? ఆడోళ్ళమై పుట్టినందుకు మనకి అన్ని పనులు మనమే చేయాలి. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకటం, ఆరేయటం. ఆ? అందుకేనా మీరు మగవాళ్ళు పుట్టి మీ మీ పనులని మేము చేస్తున్నాంగా. మీరు పెద్దయినా తక్కువైనా అది అన్నమాట. నవ్య, బాలమ్మ అంటే చెప్పింది చూడు. మన ఆడోళ్ళకి కోపం ఎక్కువ అంట. మనమంట మగోళ్ళ కాడికి ఒక నెల ముందు పుట్టామంట. అంటే మనం 10 నెలలు ఉంటాం తల్లి కడుపులో. వాళ్ళు ఏంటంటే 9 నెలలే ఉంటారు. అందుకు కాబట్టి మనం పెద్దోళ్ళమంట వాళ్ళ కాడికి, మగోళ్ళ కాడికి. Oh my god. మరి ఎందుకో దేవుడు అట్లా రాశాడు. కానీ మనమే ఎక్కువ చాకిరి చేస్తున్నాం. మరి మగోళ్ళని అంటారు ఎందుకో, మరి నాకు తెలియక అడుగుతా. మగోడు కష్టపడి బతకాలంటారు. మరి మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నాం అంట? ఇంటి పని, వంట పని అది కష్టం కాదా? మరి ఎందుకని మనకి ఈ పనులు చేసుకోవటం. కాకపోతే మనం ఏంటంటే ఇంట్లో ఉండి నీడపట్నం చేస్తున్నాం. ఏదైనా ఫ్రెండ్స్, మన ఆడోళ్ళకి ఈ పనులన్నీ తప్పదు. ఏం చేస్తావు? చేసుకోవాల్సిందే. చాలు చాలులే అత్త, అన్ని నేను పనులు చేస్తుంటే నువ్వు మాటలతో చెప్తా తప్పించుకుంటా ఉన్నావు. మామయ్య ఏందో వీడియో అనేసరికి నువ్వు వచ్చి మాటలు చెప్పి వాళ్ళేం నేనే ఉతికి అబ్బా మా ఫ్రెండ్ భలే ఉతుకుతుంది అనుకోవాలా? ఇది చేసేదే నేను, మార్కులు కొట్టేది నువ్వా? అబ్బో, నావేనే శాతారి. మరి ఎవరికైనా ఉంటదిగా, మరి చేసేదే నేను, మార్కులు కొట్టేసేది మామూలు దాని కాదు. పర్వాలా, నామేనే శాతారీలు వేస్తున్నావుగా. మరి ఇంట్లో వంట బట్టలు అన్ని నేను చేసుకుంటుంటే నువ్వు మార్కులు కొట్టేయాలనే ఫ్రెండ్స్ కాడా? చూడండి ఫ్రెండ్స్, నా కోడలు నాకు ఎదురు చెబుతుంది, ఎదురు సమాధానాలు ఇస్తుంది. ఈరోజు సండే అని నాకు పని కాలే, వంట అవ్వలేదని ఫ్రెండ్స్ మా అత్త ఉతికింది. ఈ రోజు ఎవరు ఉతుకుతున్నారు? రోజు నువ్వేనయ్యా. నేనే సారీ. ఒక రోజు ఉతికి మార్కులు కొట్టేస్తుంది ఫ్రెండ్స్ మీ కాడ. అవునవును. రోజు మా కోడలే ఉతికింది. కానీ ఇప్పుడు కూడా పెళ్ళటానికి వచ్చి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు కూడా పెళ్ళటానికి వచ్చి ఏం లేదు, అది ఉతకటం ఏముంది, కూర్చొని ఉతకటం. ఉంటే ఇలా చేపి మాట్లాడి మళ్ళీ నన్ను నాలాగే ఉతకటం ఏముంది, పేటేసుకొని కూర్చొని ఉతకటమేగా. పిండే కాడే వంగుతా లెగవాలి, నడు నొప్పి పుట్టిద్ది. ఎంత కష్టం పిండే కాడ. ఆ రోజు అన్నట్టయితే నేను ఎట్టుండేదాన్న మరి మత్త ఆ రోజు చెప్పినట్టు. మత్త ఆ రోజు నాకు అడగలేదే. ఏంది మీ అత్తల గొడవలు గొడవ పడుతున్నారు? ఏదేమైతేనే ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? కాదండి, ఇప్పుడు దాకా నేను బట్టలన్నీ ఉతికా. పిండటానికి వచ్చి మొత్తం బిల్డప్ నూగుతుంది అంటుంది. మరి బిల్లప్పేగా నువ్వు నవ్వుతుంది. నువ్వు ఇందులో ఏం చేసావు? మా కోడలే చాకరీ అంతా చేసి. అవునా? నువ్వు కూడా కోడలు పట్టేనా? అంతే మరి. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఏమి అన్నావు, నువ్వు గుర్తులేదా? అత్త ఒక ఇంటి కోడలే, గుర్తు పెట్టుకో ఎప్పుడైనా. ఏదేమైనా మెత్తగా చాకరీ చేసావు, ఈ రోజు నువ్వు అత్తమయ్యావు.
నీకు మీ కోడలు చాకరీ చేసింది అంతేగాని నువ్వు కోడల ముందు బిల్లప్పులు లేవు బాగా, ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు, నువ్వేమో సుఖపడి ఇప్పుడు తిని కూర్చునేదాన్ని, అర్థమైందా? అంతేనండి. ఈ రోజు అయితే నేనేం చెయ్యలే, ఆయమ్మాయి చేసుకుంటది. కానీ ఈ రోజు బట్టలు ఉతుకుతున్నా, సండే చర్చికి వెళ్ళాలి కదా, ఆ. అందుకని బట్టలు ఉతుకుతున్నా. అమ్మా యాడికి వెళ్తున్నారు? యాడికి వెళ్తున్నారు? ఎవరు కూతురు అమ్మా? ఎవరు కూతురువే? రాణి కూతురువా? ఇంకొచ్చేసేయండి అత్తల కోడల్లో. చాలా బాగా చేశారు అత్తల కోడళ్ళు, వీడియోలు మాత్రం సూపర్. ఇవ్వాలి మీ ఇద్దరికి అవార్డులు ఇవ్వచ్చు. అత్తల కోడళ్ళు అయితే బట్టలు ఆడటానికి పైకి వెళ్తున్నారు, చాలా బాగా కష్టపడుతున్నారు. అందుకే నేను వీళ్ళకి వాషింగ్ మిషన్ అయితే కొనిలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, మా ఆవిడ గాడిదలాగా అయితే బట్టలు ఆరేస్తుంది. గాడిదలాగా లేసిద్ది, పొద్దున్నే పని చేసిద్ది, అన్ని పనులు బాగా చేసిద్ది అనమాట. మగవాళ్ళని చేసుకున్నప్పుడు చెయ్యాల. తల్లిదండ్రుల కాడైతే ఆటలని తాగుతాయి, పెళ్లి చేసుకున్నాక ఆడ కుదిరిద్ది, తప్పదుగా. ఓ తగాద ఆడబాకు, ఎంత ఒకలైనా మాత్రం చేసావు కానీ గాడిదంటున్నది. సూపర్ గా చేసేవాళ్ళు బాగా. ఓకే బాయ్. బాయ్.